మా పేరు కొంక శంకర్, గ్రామం చల్మెడ, మండలం మునుగోడు, నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆరు గ్యారంటీలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ రుణమాఫీ అనేది మంచిగానే అవుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లాల వల్ల ఆధార్ కార్డు తప్పులు వాటి వల్ల ఆగుతుంది, కానీ 90% మంచిగానే రుణమాఫీ కూడా మంచిగానే అవుతుంది. ఇప్పుడు రుణమాఫీ గతంలో ఈ మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు కాబట్టి ఎన్నిక వచ్చింది. ఎందుకు జనాలకు ఈయనని అసెంబ్లీలో మాట్లాడిస్తలేరు కాబట్టి జనాలకు తెలుస్తుంది అనేది చేసిండు ఆయన. పార్టీ మారడం వల్ల ఓడిపోయిండు. అదే కాంగ్రెస్ పార్టీ అయితే కంపల్సరీ గెలిచేటోడే. పార్టీ మారడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే కంపల్సరీ గెలిచేటోడే. మళ్ళా ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేస్తుంది? ఇక్కడ ఇప్పుడు రుణమాఫీ కరెక్ట్ అయింది. ఇప్పుడు వచ్చినాక సీసీ రోడ్లు కూడా పెట్టిర్రు. సీసీ రోడ్లు వేసినాం, మోరీలు పెట్టిండు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు ఫండ్స్ ఇచ్చిర్రు. మంచి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మంచిగా చేసిండు. రుణమాఫీ బాగానే అయింది. ఇప్పుడు కరెంటు కూడా మంచిగానే ఇస్తుంది రైతుకు. ఇప్పుడు ఒక రుణమాఫీ వల్ల ఏంటంటే ఇప్పుడు కొద్దిగా తప్పులు ఉండడం వల్ల ఆగింది రుణమాఫీ, అంతేగాని అందరికి 90% అయింది. కాకపోతే కొద్దిగా బ్యాంకులు ఇబ్బంది వల్ల కూడా అవుతుంది. బ్యాంకుల వల్ల ఇబ్బంది, కానీ ప్రభుత్వం అయితే ఇబ్బంది ఏం లేదు. సరే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మంత్రి పదవికి అర్హుడు. ఇప్పటిదాకా కూడా మా నియోజకవర్గంలో మంత్రి ఎవరు కాలేదు. అయ్యేటోళ్ళు కూడా ఇంకా కూడా కారు. ఈయనైతేనే అవుతాడు మంత్రి. అయితే ఈయనైతేనే అవుతాడు. ఈయనకే ఉన్నది, రాజగోపాల్ రెడ్డికే అర్హత ఉన్నది. మంత్రి అయ్యే అర్హత రాజగోపాల్ రెడ్డికే ఉన్నది. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు అంత మామూలు సీనియరు నాయకులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈయన సీనియర్, కాంగ్రెస్ పార్టీలో సీనియరు. మంత్రి అయ్యే అవకాశాలు ఈయనకే ఉన్నాయి. ఖచ్చితంగా మంత్రి కావాలి. అయితేనే మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఎవ్వరు మంత్రి రాలేదు నియోజకవర్గం అయినప్పటి నుంచి. అది ఉంటే ఇది ఉండే. కాకపోతే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పుడు మంచి ప్రభుత్వం ఉంది, ఆయన మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రి అయితే మా నియోజకవర్గం అనేది వెనకబడ్డందుకు మనకు మంచి డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు బీర్లైలే ఉన్నాడు, అటు బాలు నాయక్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. ఆయన బీసీ, ఈయన ఎస్టీ, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారంట. బీర్ల సరే వాస్తవమే, కానీ బీసీ కానీ వాళ్ళు సీనియారిటీ తక్కువ ఉంది కాబట్టి అని మరి పార్టీ అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో కానీ మా నియోజకవర్గానికి మాత్రం ఇస్తే మంచిది. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే చాలా మంచిది, డెవలప్మెంట్ అవుతుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్డిల పరిపాలన. కాంగ్రెస్ పార్టీ రెడ్డిలు అంటే ఇప్పుడు అలా రెడ్డిలు మరి బీసీలు ఉండాలి కదా. బీసీలు కూడా మనకు అంత టైగర్లు ఉండి చేస్తే బీసీల పరిపాలన కూడా వస్తుంది. ఎందుకు రెడ్డిల పరిపాలన అవుతుంది? మనం చేస్తే ముందంజలు ఉండి చేస్తే మనకు కూడా అవుతుంది, బీసీలకు కూడా అవుతుంది. మీరు కూడా ఒక బీసీగా ఉండి మరి బీసీల కోసం పోరాటం చేయరా? చేస్తాం. బీసీలు కూడా కావాలి. ఆ బీసీలు కావద్దని అంటలేము, కానీ మన దగ్గర లేరుగా. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే లేడు కదా, మా దగ్గర ఉంటే కావాలనే చెప్తాం. బీసీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కావాలని అందాం. కానీ ఇప్పుడు మన నియోజకవర్గం అయితే బాగుపడాలి కదా, తిరిగి పనిచేసేటోడు కూడా కావాలి కదా. ఇప్పుడు ఆయన తిరిగి పనిచేయడానికి ముందంజలు ఉన్నాడు. వాస్తవానికి అంతా తిరిగేటోరు ఎవరు లేరు. ఇప్పుడు తిరగలే ఇప్పటిదాకా. తిరిగి పనిచేస్తాడు. తిరిగి పనిచేయడానికే మంత్రి పదవి ఇవ్వాలి ఖచ్చితంగా. అట్లయితేనే బాగుపడుతుంది నియోజకవర్గం కూడా. ఇలా చిన్న సమస్య మీద కూడా ఆయన క్లారిటీ తీసుకుంటుండు. ప్రతి సమస్య మీద ఆపద వచ్చినా, ఎవరికి హాస్పిటల్లో అయితే ఇలా ఏ ఆపద ఉన్నా, పిల్లలకు ఏది ఉన్నా కానీ కూడా తీసుకుంటున్నాడు. మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులను మొత్తం కూడా అంతం చేస్తానని చెప్పి ఇక్కడ ఒక ప్రణాళిక కూడా తీసుకొచ్చింది కదా. అవును, ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది. ఆ బెల్ట్ షాపులు ఏ నడవట్లేదు, ఏ బెల్ట్ షాప్ కూడా నడవట్లేదు. ఊర్లలో కమిటీలు వేయించిండు. బెల్ట్ షాపుల గురించి ఒక కమిటీ ఉంది మాకు ఊర్లో. ఆ కమిటీలకు బెల్ట్ షాపులు మొత్తం బంద్ ఉన్నాయి, ఏం లేవు. బెల్ట్ షాపులు కూడా నడవట్లేదు. దానివల్ల తాగేటోడు కొద్దిగా తక్కువ తాగుతారు. ఇలా ఇప్పుడు ఇంటి పక్కన ఉంటే రోజు పోయి తాగుతాడు. కాబట్టి ఇప్పుడు దూరం ఉంది కాబట్టి ఎప్పుడో ఇవాళ కాకుండా 2 రోజులకు ఒకసారి తెచ్చుకొని తాగుతాడు. కానీ ఇప్పుడు ఊర్లోనే దొరికింది అనుకో, కంటిన్యూ వెళ్ళిపోయి తాగుతుంటాడు. బెల్ట్ షాపులు బంద్ అనే వల్ల మంచిది. అది మీరు సర్పంచ్గా చేసారు కదా, ఎందుకు ఓడిపోయారు? మాకు సర్పంచ్గా ఒకే పార్టీలో ఇద్దరం చేసినాం. దానివల్ల కొద్దిగా
ప్రాబ్లం అయింది. అట్లా ఒకటే పార్టీలో ఇద్దరం చేయడం వల్ల ప్రాబ్లం అయింది. ఇప్పుడు సర్పంచ్ చేయాలన్న ఆలోచన ఉందా? ఉన్నది. ఒకవేళ ఉంటే మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ఊరిని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? సర్పంచ్కి చేయాలి, మన ఊరిని ప్రతి గ్రామాల అభివృద్ధి చేయాలని మాకు చాలా ఆలోచనలో ఉన్నది. ఇప్పటిదాకా మా ఊరిలో చదువుకున్న వ్యక్తి మంచి స్టడీ పర్సన్ సర్పంచ్ కాలేదు. దానివల్ల మా ఊరు వెనకబడి ఉన్నది. కాబట్టి మేము ఇంత కొద్దిగా 10th క్లాస్ దాకా చదివినాం కాబట్టి ఊరిని డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది మా భావతోటి ఉన్నాం. చేయాలి ఖచ్చితంగా అనేది చూస్తున్నాం. అంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు గెలవరా? ఇక సరే, ఆ ప్రతిపక్ష బోలు అనేది ఇప్పుడు మాకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం పనులు ఇస్తుంది కాబట్టి అమల్లోకి ఇప్పుడు అన్ని 6 గ్యారంటీలు ఇచ్చినాయి కాబట్టి మేము అందరికీ ఇల్లు తిరిగి ఆ గ్యారంటీల ముచ్చట ఇప్పుడు చెప్పుకుంటూ ఆ పని చేసుకుంటూ మేము గెలుస్తాం అనేది మా ఆలోచన. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్లో? ఇప్పుడు మేము రుణమాఫీ మొత్తం టోటల్గా మంచిగా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. ఏ గవర్నమెంట్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి చేసిండు అప్పుడు రుణమాఫీ. మళ్ళీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆదాయంలో నడుస్తుంది కాబట్టి దానికి కాంగ్రెస్ ఓటేస్తేనే సర్పంచ్ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి ఎన్నుకుంటే మనం ఊరు డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. ఇలా ఇండ్లు తెచ్చుకోగలుగుతాం. ఇలా ఇండ్లు రాక రేషన్ కార్డులు రాక 10 సంవత్సరాలు అవుతుంది. రేషన్ కార్డు లేక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, ఇండ్లు వస్తాయి. ఎన్ని వస్తాయని 6 గ్యారంటీలు అవుతాయని మేము ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు చివరిగా ఏంటంటే ప్రజలు ఏమంటున్నారు, మీరు ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వకుండా ఈ 6 గ్యారంటీలు ముడిపెడితే ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? రేషన్ కార్డు ఇవ్వాలి కదా, రేషన్ కార్డు ఇవ్వాలనే చెప్తున్నాం కదా సార్. రేషన్ కార్డులు లేకుండానే ఈ 6 గ్యారంటీలు పెట్టారు. ఇంటికి ఒకరికే రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు ఇంట్లో 4 పెళ్లి చేసుకొని ఏర్పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పింది కదా సార్ నిన్న. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా సర్వే చేస్తారు. రుణమాఫీకి ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటికే చేస్తా అని చెప్తున్నాడు. ఆ ప్రయత్నం చేస్తామని రాత్రి చెప్పిర్రు, మొన్న చెప్పిర్రు. ఇప్పుడు రేపటి నుంచి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటింటికి వచ్చి అప్లికేషన్లు తీసుకుంటామని చెప్తున్నారు. మాటలకే పరిమితమా, చేతలు? లేదు, చేతలు ఖచ్చితంగా ఉంటాయి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా ఉంటుంది.